నమస్తే అండి. నేను రజాక్. కూలీ సినిమాలో ఒక మామూలు ట్విస్ట్ కాదు, రేంజ్ ట్విస్ట్ ఇస్తుంది కదా ఒక అమ్మాయి. ఆమె పేరు చెప్పడం కరెక్ట్ కాదు, కళ్యాణి పాత్ర చేసింది కదా. సో ఆమె గురించి తెలుసా మీకు? షాక్ అవుతారు ఆమె గురించి తెలిస్తే కనుక. ఎంతో సాఫ్ట్ గా సైలెంట్ గా అనిపించి ఇచ్చేట ట్విస్ట్ ఏదైతే ఉందో సినిమా మొత్తానికి అదే హైలైట్ అని చెప్పొచ్చు. మరి ఆమె ఎవరు, ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంది సంగతి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సూపర్ స్టార్ రజనీకాంత్ గారు సినిమా కూలీ సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కు పరిచయమైనటువంటి నటి, కన్నడ నటి రచిత రామ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ అయితే అయ్యారు. కూలీ సినిమాలో కళ్యాణి అనే పవర్ఫుల్ నెగిటివ్ పాత్రలో ఈమె చేయడం అయితే జరిగిందన్నమాట. ఇంకా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కింగ్ నాగార్జున గారు ఇలాంటి గ్రేట్ పెర్ఫార్మెన్స్ ముందే తన యాక్టింగ్ తో కొంచెం డామినేట్ చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ట్విస్ట్ అలాంటిది. మరి ఒకే సీన్ లో రజనీకాంత్ గారితో ఉంటది, అలాగే నాగార్జున గారితో కూడా ఉంటది అన్నమాట. సో కూలీ పాత్రలో చూసి మహానటి అపరిచితురాలు అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. కళ్యాణి అనే పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ తో అందరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది రచిత రామ్. రచిత రామ్ అసలు విషయానికి వస్తే కనుక ఈమె వచ్చేసి 1992 అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించింది. ఈమె అసలు పేరు వచ్చేసి అర్చిత రామ్ అనమాట. ఆమె తండ్రి వచ్చేసి కేఎస్ రామ్. ఈయన వచ్చేసి భారతదేశ ప్రఖ్యాత భరతనాట్య కళాకారుడు. చిన్నప్పటి నుంచి నృత్యంపై ఆసక్తితో రచిత ఇప్పటి వరకు 50కి పైగా స్టేజ్ షోలు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అదేవిధంగా ఆమె యాక్టింగ్ లో అదేవిధంగా స్కిల్స్ ని కూడా డెవలప్ చేసుకోవడం అయితే జరిగింది. దీంతో రచిత 2011లో తన కెరియర్ ని స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఆమె తొలి సీరియల్ మనకు నోరు తిరిగిందని మనం కక్కుర్తిపడి మాట్లాడడం కరెక్ట్ కాదు. 2013లో విడుదలైనటువంటి బుల్బుల్ సినిమాతో ఆమె కన్నడ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. 2011 వచ్చేసి టెలివిజన్ లో ఎంట్రీ ఇస్తే 2013లో వచ్చేసి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అవ్వడం అయితే జరిగింది. ఇక అప్పటి నుంచి ఆమెకు సినీ ఇండస్ట్రీలో అవకాశాలు అయితే వచ్చినాయి. ముఖ్యంగా కన్నడలో ఈమె వచ్చేసి డింపుల్ క్వీన్ గా అంటారన్నమాట. ఈమె వచ్చేసి ఉపేంద్ర గారు, దర్శన్, గణేష్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్ ఇలాంటి స్టార్ హీరోలతో సినిమాలు కూడా చేసిందన్నమాట. రంగీలా, రన్నా, చక్రవ్యూహ, సీతారాం కళ్యాణం వంటి హిట్ మూవీలతో బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన మార్పు వేసుకుంది. అయితే ఏంటంటే మన దగ్గర ఏం పెద్ద పాపులర్ కాకపోవచ్చు, కానీ కన్నడ సినీ పరిశ్రమలో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుందన్నమాట. సో అక్కడైతే ఏకంగా స్టార్ స్టేటస్ ని కూడా తెచ్చుకుందంట. కోలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా అవకాశాలు అయితే అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు కూలీ ప్రాజెక్ట్ తో మరి ముఖ్యంగా కూలీ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ లెవెల్ కదా. అక్కడ ఆమె యాక్టింగ్ ఓ రేంజ్ అనమాట. సో నేనే కొంచెం షాక్ అయినా, ఏంది ఇంత దెబ్బకి ఫ్లేట్ ఎలా తిప్పింది అట్టి. మొత్తానికైతే ఏమో స్టోరీ ఇది అనమాట. బెంగళూరులో జన్మించింది, 1992లో జన్మించింది అన్నమాట. ఇది రచిత రామ్ గురించి, ఈ సినిమాలో కళ్యాణి పాత్ర చేసినటువంటి యాక్టర్స్ గురించి.